మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. పార్టీ పదవులు, కొత్త మంత్రుల శాఖలపై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఈ సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి పిలవడం ప్రాధాన్యత చేకూరింది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఢిల్లీలో సీరియస్ గా కసరత్తు జరుగుతుందని చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు అంటే 2 రోజుల నుండి కూడా ఢిల్లీలో మకాం వేశారు. హైకమాండ్ పెద్దలతో కూడా ప్రత్యేకంగా సమావేశమై ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ ఖర్గేను కలిసి ఈ మంత్రివర్గ విస్తరణపై కూడా కసరత్తు చేస్తున్నారు. తర్జన పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే శాఖలు ఎవరికి ఏ శాఖ కేటాయించాలనే అంశాలపై కూడా నేతల్ని కలిసి సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. సో ఈ క్రమంలో కూడా మరొక విషయం ఏంటంటే తాజాగా ఏదైతే సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉటావుట్టున ఢిల్లీకి రావాలని కూడా హైకమాండ్ పెద్దలు పిలిచారు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆ నేతలతో కూడా సమావేశం ముగిసిన వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ నుండి పిలుపు రావడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఇప్పటికే సీనియర్ మంత్రుల శాఖలు కూడా మార్పులు చేర్పులు చేయాలని కూడా ఇప్పటికే సీనియర్ మంత్రులు హైకమాండ్ పెద్దలకు చెప్పిన నేపథ్యంలో కూడా ఇటు సీనియర్ మంత్రులకు సంబంధించిన శాఖల మార్పుల చేర్పుల అంశం కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఎంఏయుడి కావచ్చు, హోంశాఖ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, ఎస్సీ వెల్ఫేర్ కి సంబంధించిన శాఖలు కావచ్చు, ఏదైతే న్యాయశాఖ, ట్రైబల్ కి సంబంధించిన శాఖలన్నీ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కూడా ఈ శాఖలు కేటాయించాలా లేకపోతే సీనియర్ మంత్రుల దగ్గర నుంచి మార్పులు చేర్పులు ఏదైతే షఫ్లింగ్ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో కూడా వాటిని కేటాయించాలనే అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చలు హైకమాండ్ తో కూడా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఈ క్రమంలో కూడా హోంశాఖ తనకు కేటాయించాలంటూ కూడా ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకమాండ్ పెద్దలతో కూడా చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరొక విషయం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా తనకు హోంశాఖ కేటాయించాలని కూడా హైకమాండ్ పెద్దల దగ్గర ప్రస్తావించినట్టు కూడా సమాచారం. ఈ క్రమంలో కూడా మరి శాఖలు ఏ విధంగా మార్పులు చేర్పులు చేయాలి, కొత్తగా ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయించాలనే అంశాలపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఉత్తమ్ కుమార్ ఢిల్లీకి వెళ్ళడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. మరి హైకమాండ్ పెద్దలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ విధంగా చర్చలు జరుపుతారు, సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా చర్చలు జరిపి ఈ శాఖల అంశాన్ని కొలిక్కి వస్తారనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది.